ఇగో దీనికోసమే హైడ్రా పెట్టింది, ఏం లేదు. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై స్టే ఇవ్వలేం. ఎందుకు స్టే ఇవ్వలేవారంటే మరి అక్కడ స్టే ఇచ్చే ప్లేస్లో ఎవరున్నారో అర్థం చేసుకోరు. రేవంత్ రెడ్డి అనబడే ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు స్టే ఎట్లా వస్తుందో అర్థం చేసుకోరు. అక్కడ స్టే ఇవ్వవలసిన వాళ్ళు ఎవరో కూడా అర్థం చేసుకోరు. 99 జీవో ప్రకారం హైడ్రా ముందుకు వెళ్ళాలి. హైకోర్టు కూల్చివేతలు ఆపాలంటూ కేటీఆర్ సన్నిహితుడు ప్రదీప్ రెడ్డి పిటిషన్. ఫామ్ హౌస్ నిర్మాణానికి 2014లో సర్పంచ్ పర్మిషన్ ఇచ్చారని వెల్లడి. 2019లో ఫామ్ హౌస్ తో పాటు పక్కనే 3.30 ఎకరాలు కొన్నట్లు ప్రస్తావన. చట్ట ప్రకారమే హైడ్రా ముందుకు వెళ్తుందన్న ప్రభుత్వం. ఫామ్ హౌస్ నిర్మాణానికి సర్పంచ్ పర్మిషన్ చెల్లదని వ్యాఖ్య. స్టే ఇవ్వాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని తిరస్కరించిన కోర్టు పర్మిషన్లన్నీ పరిశీలించాలని నోటీసులు ఇవ్వాలని హైడ్రాకు ఆదేశం. కేటీఆర్ కు 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉన్నది. నేనే వెళ్ళి చూసిన. వర్కర్లతో శైలిమ పనులు చేయిస్తున్నారు. మంత్రి వెంకర్రెడ్డి జీవో 111 పరిధిలోనే ఫామ్ హౌస్ కట్టారని వ్యాఖ్య. జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్దే. ఆయన భార్య శైలిమ పేరుపైనే రిజిస్ట్రేషన్. మహేష్ కుమార్ గౌడ్ తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వెల్లడి. ఇది ఏంటంటే ఇలా అనేక రకమైన కోణాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అన్నారు చూడు, ఇది పర్మిషన్, ఇది సర్పంచ్ పర్మిషన్ చెల్లదని. ఇక్కడ 99 జీవో ప్రకారం అని ఇక్కడ అంటారు. 69 జీవో ప్రకారం 20 సంవత్సరాల క్రింద కొంత గ్రేటర్ హైదరాబాద్ ఆనుకొని ఉన్నది కావచ్చు, లేకపోతే కొంత చెరువు శిఖాల కింద, లేకపోతే బఫర్ జోన్లో, లేకపోతే FTL కింద ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో వాటికి జీవో 69 ప్రకారము ఆ రోజు సర్పంచ్ పర్మిషన్లతోటి ఇండ్లు కట్టుకోవచ్చు అనే ఒక ఆర్డర్ పాస్ చేసిండు, ఒక జీవో పాస్ చేసిండు. దాని ప్రకారం 20 సంవత్సరాల క్రితం కొన్ని నిర్మాణాలు జరిగినాయి. అయితే ఇప్పుడు ఈ ఫామ్ హౌస్, ఈ జన్వాడ ఫామ్ హౌస్ అనేది మరి దానికి సంబంధించిన పర్మిషన్స్ అనేది 20 సంవత్సరాల కింద తీసుకున్నా అని ఈ ప్రదీప్ రెడ్డి అనే ఎవరు, కేటీఆర్ మిత్రుడు. ఈయన ఏమంటాడు, 20 సంవత్సరాల క్రితమే తీసుకున్న నేను పర్మిషన్ ఆయన అంటాను. వీళ్ళు ఏమంటాను, రాష్ట్ర సర్కారు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, ఏమంటాను దీన్ని 10 సంవత్సరాల క్రితమే కట్టిండ్లు, అంటే 9.5 సంవత్సరాల క్రితం కట్టిండ్లు దీన్ని. దాని పర్మిషన్ కావచ్చు, దాని వ్యవహారం కావచ్చు 9.5 సంవత్సరాల ముందు తీసుకున్నది ఇది, అంటే ఆ లోపు తీసుకున్నది కాబట్టి దానికి పర్మిషన్స్ లేవు. ఈ సర్పంచ్ పవర్ జాలది, సర్పంచ్ ఇచ్చిన పర్మిషన్ కూడా దీనికి చెల్లది అనేది హైడ్రా అధికారులు. అదేవిధంగా సర్కార్ వాదన. వీళ్ళు మాత్రం మేము ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఉన్న జీవో 69 ప్రకారం తీసుకున్నామని వీళ్ళు అంటారు. ఇక్కడ కేసీఆర్ చేసిన పని ఏంది, 111 జీవో ప్రకారం ఏంది, FTL పరిధిలో కావచ్చు, బఫర్ జోన్ పరిధిలో కావచ్చు, లేకపోతే హిమాయత్ సాగర్ పరిధిలో కావచ్చు, లేకపోతే ఈ మూసీ నదిని ఆనుకొని ఉన్న ఆ పరిసర ప్రాంతాల్లో వాటి అన్నిటికి ఒక్కసారిగా ఈ జీవో 111 తోటి కొట్టేసేసరికి రియల్ ఎస్టేట్కు అద్దు లేకుండా పోయిందిగా. అంటే ఆయన ఇచ్చి ఒక 3 సంవత్సరాలు అవుతుంది అనుకో, ఆ 3 సంవత్సరాలు కూడా ఇక చుట్టుపక్కల ఉన్నాయి అన్ని ఆక్రమించుడాలు, అప్పటి వరకు అక్రమంగా కట్టుకునే అన్నిటికీ లీగాలిటీ వచ్చేయడం, న్యాయబద్ధం అయిపోవడం అది జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఈ హైడ్రా తోటి వీటి మీదనే పడ్డాడు. ఈ బఫర్ జోన్ల మీద, FTL మీద, ఈ చెరువు శిఖాల మీద, బఫర్ జోన్ల మీద పడ్డాడు. నిజంగా బఫర్ జోన్ అనేది నివాసానికి ఆమోదయోగ్యం కాదు. అది FTL కూడా అంతే, చెరువు శిఖాలు కూడా అంతే, వర్షం పడితే మునిగిపోతాయి. కాబట్టి అవన్నీ అక్రమ కట్టడాల కిందకే వస్తాయి. కాబట్టి ఇదంతా పంతానికి పోయి జరుగుతున్న వ్యవహారం ఇది. ఇదే బఫర్ జోన్లో, ఇదే FTLలో, ఇదే బఫర్ జోన్లో రేవంత్ రెడ్డి కట్టడాలు కూడా ఉంటాయి. రేవంత్ రెడ్డితో పాటు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్న, వాళ్ళ మంత్రులవి కూడా ఉన్నాయి. కాకపోతే ఒక్క కేటీఆర్ టార్గెట్గా దీన్ని ఉపయోగిస్తున్నాడు. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా నేను హైకోర్టు కూడా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చేసింది. వాళ్ళు ఏమంటారు, 3894 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫామ్ హౌస్ ఉన్నదట. కాబట్టి ఇప్పుడు హైకోర్టు ఏమంటుంది, దాన్ని కూల్చాలా ఉంచాలా అన్న దానిపై మేము స్టే ఇవ్వలేము, హైడ్రాకు కొన్ని అధికారాలు ఉన్నాయి,
హైడ్రా అధికారాలకు నిబంధనలకు లోబడి హైడ్రా అది కూల్చివేయాలా ఉంచాలా అనేది వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. దాని మీద మేము స్టే ఇవ్వలేమని హైకోర్టు అంటాను. చూడు ఎంతలా తప్పించుకున్న హైకోర్టు. ఒక మనిషి ఇగో ఇది అన్యాయంగా నా మీద కక్ష కట్టి కూల్చేస్తానని ఒక పిటిషన్ వేసినప్పుడు కనీసం దాన్ని పరిశీలించకుండా ఇన్ని జీవోలు ఉన్నాయి. ఇప్పుడు 96 జీవో ఉన్నది, 99 జీవో ఉన్నది, 111 జీవో ఉన్నది. ఏ జీవోకు సంబంధం లేకుండా ఒకటికొకటికి విరుద్ధంగా ఉన్నాయి ఈ జీవోలు. ఇది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు. మరి ఇవి చూడకుండా మేము పట్టించుకోమని ఇడిచిపెడితే ఎట్లా? పట్టించుకోవాల్సిందే కోర్టు కదా! దాన్ని పరిశీలించవలసిందే కోర్టు. మీ బాధ్యతల నుండి మీరు తప్పించుకొని స్టే ఇవ్వలేం డైరెక్ట్‌గా అంటే ఎట్లా? ఇది రాష్ట్రంలో పెద్ద గందరగోళానికి తెరదీసింది ఇప్పుడు హైడ్రా అనేది. వాళ్ళ మంత్రులై, వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఏమో ఏమంటలేరు అక్రమ కట్టడాల మీద. కేవలం ప్రతిపక్షాలకు సంబంధించిన దాని మీద పెడతాను. మళ్ళీ ప్రతిపక్షానికంటే అలా బీజేపీకి సంబంధించో, ఇంకో పార్టీకి సంబంధించో కాదు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల నిర్మాణాల మీదనే దీన్ని దృష్టి పెట్టింది. కాబట్టి ఇది కక్షపూరితంగా జరుగుతుంది. హైకోర్టు దీన్ని ఖచ్చితంగా పరిశీలించవలసిందే. హైకోర్టుని ఉన్న అధికారాల దృష్ట్యా తప్పకుండా దీని మీద స్పందించాలి.